నా యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం షేర్ మార్కెట్లో అర్ధజ్ఞానంతో పెట్టుబడులు పెట్టి నష్టపోతుంటారు. అదే కాకుండా ఒక్కటే రోజులో కుబేరులం అవుదాం అంటూ బెట్టింగ్ యాప్లలో కూడా డబ్బుని పోగొట్టుకున్నవారు ఉన్నారు. అందుకోసమే నా ఛానల్లో మనీ మేనేజ్మెంట్ స్కిల్స్, షేర్ మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ స్కిల్స్ లాంటి వీడియోస్ నీకు నిరంతరం నా ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటా. చూసి నేర్చుకునే ఆలోచన నీకు ఉందా? లాస్ట్గా ఒక్కటి, రిస్క్ ఉన్న చోటే ఆదాయం ఉంటుంది. మంచలిస్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మొబైల్లో ఉన్న గ్రౌ అప్ ని ఓపెన్ చెయ్యు. పిన్ అడుగుతుంది. పిన్ ని ఎంటర్ చెయ్యి. గ్రో యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, దాని కింద హోల్డింగ్, మీ వర్త్ లిస్ట్, ప్లస్ వాచ్ లిస్ట్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ ప్లస్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చెయ్యు. క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేసి నీ వాచ్ లిస్ట్ నేమ్ టైప్ చేసుకో. నేను మై స్టాక్స్ అని టైప్ చేస్తా. క్రియేట్ పైన క్లిక్ చెయ్యి. చేసిన వెంటనే స్టాక్స్ ఉండే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నీకు నచ్చిన స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ పక్కనే ఉన్న సేవ్ ఐకన్ పైన క్లిక్ చెయ్యి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ పైన క్లిక్ చెయ్యి. ఇక్కడ నువ్వు చూడొచ్చు స్టాక్స్ యాడ్ అయి ఉన్నాయి. ఇందులో ఇంకా ఎక్కువ స్టాక్స్ యాడ్ చేసుకోవాలి అంటే పైకి స్క్రోల్ చేసి కింద ఉన్న యాడ్ స్టాక్స్ పైన క్లిక్ చెయ్యి. స్టాక్స్ ఉన్న ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. యాడ్ చేసుకో. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్ట్లో కొన్ని స్టాక్స్ తీసేయాలి అనుకున్నప్పుడు యాడ్ స్టాక్స్ పక్కన ఉన్న ఎడిట్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చెయ్యి. స్టాక్స్ ఉన్న వాచ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో నీకు ఏ స్టాక్ అయితే నచ్చలేదో దాని పక్కనే ఉన్న ఎక్స్ సింబల్ పైన క్లిక్ చెయ్యి. ఆ స్టాక్ డిలీట్ అవుతుంది. ఆ తర్వాత కింద ఉన్న సేవ్ బటన్ పైన క్లిక్ చెయ్యి. వాచ్ లిస్ట్ అప్డేట్ అని నీకు కింద కనిపిస్తుంది. నీకు ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్ ఫోల్డర్ డిలీట్ చెయ్యాలి అనుకో. ముందు లాగానే ఎడిట్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చెయ్యి. స్టాక్స్ ఉన్న ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది. డిలీట్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యి. ఇక్కడ నిన్ను అడుగుతుంది, ఐ షో యు వాంట్ డిలీట్ దిస్ వాచ్ లిస్ట్? నో, ఎస్ ఏనై ఉంటుంది. ఎస్ పైన క్లిక్ చెయ్యి. అండ్ ది వాచ్ లిస్ట్ ఫోల్డర్ పర్మనెంట్లీ డిలీట్ అవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.